కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండర్ అయితే ఎట్లా కూలిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్ని వరదలు వచ్చినా బలంగా ఉన్నాయని చెప్పారు సీఎం. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కండ్ల ముందే కూలిందని తెలిపారు. ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సగం మంది పనిచేశారని చెప్పారు సీఎం. వాళ్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్నే మూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 687 మంది కొత్త ఏఈఈలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఎవరో, లోపం ఎక్కడ ఉందో కొత్తగా వచ్చిన ఏఈఈలు తేల్చాలని సూచించారు. ట్రైనింగ్ లో భాగంగా ఆ ప్రాజెక్టును కేస్ స్టడీగా తీసుకుని రీసెర్చ్ చేయాలన్నారు. మ్యాన్ మేడ్ వండర్ అని కాళేశ్వరం గురించి కొందరు చెప్పుకుంటున్నారని, మ్యాన్ మేడ్ వండరే అయితే ఎట్లా కూలిందని సీఎం ప్రశ్నించారు. 2,00,000 కోట్లు సాగునీటి పారుదల మీద ఖర్చు పెట్టినా మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో. దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు, ఎలాంటి తప్పు చేయకూడదో గత 10 సంవత్సరాలలో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను మొత్తంగా 1.47 లక్షల కోట్లకు పెంచారని చెప్పారు సీఎం. ఇప్పటికే 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని వివరించారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మరో 47,000 కోట్లు కావాల్సి ఉందన్నారు రేవంత్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు నీళ్లివ్వలేదన్నారు సీఎం. కేవలం 52,000 ఎకరాలకే నీళ్లిచ్చారని తెలిపారు. మ్యాన్ మేడ్ వండర్లంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలని గుర్తు చేశారు. 100 ఏళ్లైనా అవి నిలబడి హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తున్నాయని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ వంటి ప్రాజెక్టులను నెహ్రూ నిర్మించారని, అవే తెలంగాణ లైఫ్ లైన్ అయ్యాయని వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన విపత్తులు, వరద పోట్లను ఆ ప్రాజెక్టులు తట్టుకుని నిలబడ్డాయని చెప్పారు సీఎం. ఈ ప్రధానమైన ప్రాజెక్టు మనకు లైఫ్ లైన్ గా మారిన ప్రాజెక్టులను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండ్రు. ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో వరదలను, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్, శ్రీశైలం ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి. నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే వచ్చిన ఒడిదుడుకులను అన్నిటిని తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు దేశానికి, జాతికి అంకితమై పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా రిక్రూట్ అయిన 687 మంది ఏఈఈలకు జలసౌధాలో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరిని ఏమనాలో తెలియడం లేదని, ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సగం మంది పనిచేశారని చెప్పారు సీఎం. వాళ్లందరి మీద చర్యలు తీసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్నే మూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్తున్న కొందరు ఆఫీసర్లు అదో గొప్ప ప్రాజెక్టు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయినాయి. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి మీరు చెప్పండి. పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట. మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1,00,000 crores కాంట్రాక్టర్స్ కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈ రోజు అంచనాలు పెరిగినాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక కూడా పూర్తి కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, సీతమ్మ సాగర్, ఇందిరా సాగర్ వంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని, 10 ఏళ్లైనా అవి పూర్తి కాకపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 2,00,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని, అయినా ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలో మీరంతా క్షేత్రస్థాయిలో ఉండి స్టడీ చేయాలని సూచించారు సీఎం. కొత్తగా నియమితులైన ఏఈఈలందరినీ ఫీల్డ్కే పంపిస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్. మహిళలకు మాత్రం కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తామని వివరించారు. హైదరాబాద్ ఆఫీస్ లేదా జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల్లో పోస్టింగుల కోసం ఎవరూ పైరవీలు చేయొద్దన్నారు. నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే కొత్త వారిని ఫీల్డ్కి పంపిస్తున్నామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దేశంలోనే గొప్పదన్నారు ఉత్తమ్. మీరు హైదరాబాద్ లో గానీ జిల్లా కేంద్రాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు చేయొద్దు. We want you to learn in the field, at the irrigation projects, on the site. అందుకోసమే ఈఎన్సీ గారు చెప్పినాము, every one of these new assistant executive engineers
will be posted directly in the field. Valmatariలో మీకు ట్రైనింగ్ ఉంటుంది. దయచేసి ప్లీజ్ టేక్ యువర్ ట్రైనింగ్ వెరీ సీరియస్లీ. మొత్తం 480 మంది పురుషులు, 207 మంది మహిళలు ఏఈఈలుగా ఎంపికయ్యారు. 351 మంది సివిల్ ఇంజనీర్లు, 93 మంది మెకానికల్ ఇంజనీర్లు, 149 ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, 94 మంది అగ్రికల్చరల్ ఇంజనీర్లు ఉన్నారని వివరించారు. వారితో పాటు ఇరిగేషన్ శాఖను బలోపేతం చేసేందుకు 281 మంది హెల్పర్లు, 1597 మంది లష్కర్లను నియమించారని సీఎం నిర్ణయించారని చెప్పారు మంత్రి ఉత్తమ్.